హాయ్ ఫ్రెండ్, మనము ఈరోజు పర్సనల్ లోన్ కోసం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు పర్సనల్ లోన్ అంటే ఏంటి? పర్సనల్ లోన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ పర్సనల్ లోన్? ఈ పర్సనల్ లోన్ అంటే ఏంటంటే ప్రైవేట్ బ్యాంకులు కానీ గవర్నమెంట్ బ్యాంకులు కానీ ఎన్బిఎఫ్సి ప్రైవేట్ బ్యాంకులు కానీ గవర్నమెంట్ బ్యాంకులు కానీ ఎన్బిఎఫ్సి ఈ మూడు బ్యాంకులు కానీ ఎట్టి పరిస్థితుల్లో వార్షిక ఆదాయం అనుగుణంగా ఇచ్చే లోన్నే పర్సనల్ లోన్ అంటారు. శాలరీ వారికి, సెల్ఫ్ ఎంప్లాయ్, వీళ్ళిద్దరికి వార్షిక ఆదాయం ద్వారా ఇచ్చే ఇన్కమ్ ద్వారా మనకి ఎలిజిబిలిటీ పెట్టి ఎంత వస్తుందో అంత ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో నో కొలెక్టరల్ ఏంటన్నది ఎగ్జాంపుల్కి గోల్డ్ ఇవ్వనవసరం లేదు, ప్రాపర్టీ గోల్డ్ కానీ ప్రాపర్టీ కానీ ఏది అవసరం లేదండి. నో కొలెక్టరల్ లోన్. దీనికి అన్సెక్యూర్ లోన్ కూడా అంటారండి. ప్రాపర్టీ లేనిది, ఎందుకంటే ఏ ప్రాపర్టీ ఇవ్వకుండాను వచ్చే లోన్నే పర్సనల్ లోన్ అంటారు. అందుకే వేగంగా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. చాలా తొందరగా అవుతుందండి ఈ లోన్. ఓకేనా? 24 అవర్స్లో అయిపోతుందండి. ఇది క్విక్ లోన్ కూడా అంటారు. ఈ పర్సనల్ లోన్ ఎందుకు తీసుకుంటారంటే ఫాస్ట్ ప్రాసెస్, ఎమర్జెన్సీ అమౌంట్ అనేది ఎమర్జెన్సీగా అమౌంట్ అనేది రావడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకా వెడ్డింగ్, పెళ్లికి సంబంధించిన అమౌంట్ కూడా పర్సనల్ లోన్ ద్వారా తీసుకుంటారండి. తర్వాత ట్రావెల్, ఎడ్యుకేషన్ కూడా వాడుకుంటారండి. మెడికల్ టైప్ ఆఫ్ పర్సనల్లో ఏంటి వస్తుందంటే శాలరీ ఎంప్లాయ్, ఫ్లెక్సీ లోన్, టాప్అప్, ఫ్లెక్సీ లోన్, సెల్ఫ్ ఎంప్లాయ్, శాలరీ ఎంప్లాయ్ లోన్, సెల్ఫ్ ఎంప్లాయ్ లోన్, ఫ్లెక్సీ లోన్, టాప్అప్ లోన్, పర్సనల్ లోన్. ఈ పర్సనల్ లోన్ అనేది 4 రకాలండి. శాలరీ ఎంప్లాయ్ లోన్, సెల్ఫ్ ఎంప్లాయ్ లోన్, ఫ్లెక్సీ లోన్ అంటారు, టాప్అప్ లోన్ అంటారు. సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే ఇప్పుడు మనం చెప్పేది సెల్ఫ్ ఎంప్లాయ్, సెకండ్ చెప్పేది సెల్ఫ్ ఎంప్లాయ్. ఫస్ట్ మనం శాలరీ కోసం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. పర్సనల్ లోన్ అనేది శాలరీ వారికి ఇస్తారు. ఓకేనా?
సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే బిజినెస్ ఎవరైనా వ్యాపారం గట్రా చేసే వాళ్ళకి ఇది సెల్ఫ్ ఎంప్లాయ్ లోన్స్ లెక్క ఇస్తారు. ఫ్లెక్సీ లోన్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే వాళ్ళు క్రెడిట్ ఇస్తారు 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు క్రెడిట్ ఇస్తారు. నెక్స్ట్ వీడియో ఇదే చేస్తానులే అంటే దీనికోసం మనం డీటెయిల్స్గా నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం, ఓకేనా. ఇది 1,00,000 రూపాయలు వేస్తే మందులో మనం 20,000 వాడామనుకో దీనికే ఇంట్రెస్ట్ పడుతుంది అనమాట, రెమెనింగ్ ఉండదు. ఇప్పుడు మనం లోన్ వాడామనుకోండి పర్సనల్ లోన్ 1,00,000 కంటే 1,00,000 రూపాయలకి ఇంట్రెస్ట్ పడుతుంది. దానికి దీనికి అదే తేడా. సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే బిజినెస్ లోన్, ఓకేనా. మీకు తర్వాత నెక్స్ట్ టాపిక్ నేను చెప్తాను. ఫస్ట్ ఈ వీడియో అయిపోతే నెక్స్ట్ ఇది థర్డ్ ఇది ఫోర్త్ వీడియో ఇది చేస్తాను. లాస్ట్లో సెల్ఫ్ ఎంప్లాయ్ కోసం చేస్తాను. ఇప్పుడు అందాకలో మామూలు టైప్ ఆఫ్ చెప్తున్నాను, డీటెయిల్గా దీనికోసం ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం, సరేనా. ఇప్పుడు ఈ ఫ్లెక్సీ లోన్ అనేది ఈ విధంగా 1,00,000 రూపాయలు వాళ్ళు క్రెడిట్ ఇచ్చిన తర్వాత 20,000 వాడిన తర్వాత ఈ 20,000కే ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. కాబట్టి ఇది ఈ విధంగా ఉంటుంది అన్నమాట టాప్అప్. యాక్చువల్గా టాప్అప్ అనేది ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ మనకు టాప్అప్ అంటే మనం ఒక బ్యాంకులో 5 లక్షలు పెట్టుకున్నాం. మనం ఒక బ్యాంకులో 5 లక్షలు పెట్టుకున్నాం. 5 లక్షలు పెట్టిన తర్వాత 4 lakhs మనం కంప్లీట్ చేసేసాం, ఓకే. 5 months ఉంది. బ్యాంకు వాళ్ళు ఏంటంటే మనకు ఒక ఆఫర్ ఇస్తారు, ఏంటి టాప్అప్ మీరు తీసుకుంటారా, మీకు ఎలిజిబిలిటీ ఒక 3 lakhs 4 lakhs వచ్చింది అంటారు, ఓకేనా. ఈ 3 lakhs 4 lakhs అనేది వచ్చిన తర్వాత మీరు తీసుకున్నట్లయితే దీన్నే టాప్అప్ అంటారు. 4వది ఎలిజిబిలిటీ. ఎలిజిబిలిటీ ఏది ఉండాలండి, ఏజ్ అనేది ఏజ్ అనేది 21 నుండి 58 years ఉండాలండి తప్పనిసరి, ఓకే అండి. తర్వాత శాలరీ అనేది ఓకేనండి. 20K అయితే కొన్ని కంపెనీలు ఇస్తారు, 15K అయితే కొన్ని కంపెనీలు ఇస్తారు, 18కి కొన్ని కంపెనీలు, 20కి 25 బ్యాంకులు ఇస్తారు. 25 తర్వాత బ్యాంక్ వెళ్ళండి, ఓకేనండి. 12కి ఏ బ్యాంక్ ఇస్తారో నాకు కమెంట్ చేయండి. 12K శాలరీ ఉన్నట్లయితే కమెంట్ చేయండి, నేను సజెషన్ ఇస్తాను ఏ బ్యాంక్ చేస్తాను. 15K శాలరీ ఉన్నప్పుడు నేను సజెషన్ ఇస్తాను, నాకు కాల్ చేయండి. 18కి అయితే ఏ బ్యాంక్ వెళ్ళాలో అది నేను చెప్తాను. 20కి అయితే ఏ ఎల్డిఎఫ్స్కి వెళ్ళాలో నేను చెప్తాను, ఓకేనా. ఎంతలో అవుతుందో ఏదో నేను వివరంగా చెప్తాను. సెల్ఫ్ ఎంప్లాయ్కి ఏంటంటే GST ఉంటుంది, లేదంటే ట్రేడ్ లైసెన్స్, లేదంటే లేబర్ లైసెన్స్, ఓకేనండి. ITR కూడా ఉంటుంది. వీళ్ళు మర్చిపోయాను, దీనికి వింటేజ్ అని 1 year ఉండాలండి. ఏదో ఒక కంపెనీలో 1 year అనేది తప్పనిసరిగా 1 year తప్పనిసరిగా ఒకే కంపెనీలో చేసి ఉండాలా. తర్వాత పేస్లిప్లో డేట్ ఆఫ్ జాయినింగ్ లేకపోతే ఫామ్ 16 అడుగుతారు, అది మాత్రం మర్చిపోకండి. ఫామ్ 16 అడుగుతారు. డేట్ ఆఫ్ జాయినింగ్ పేస్లిప్లో లేకపోతే ఫామ్ 16 తప్పనిసరిగా అడుగుతారు, ఓకే. ఇది మాత్రం గుర్తుంచుకోండి. అప్లై చేసేటప్పుడు మాత్రం ఇవన్నీ రెడీ చేసి ఉంచుకోండి. డాక్యుమెంట్స్ ఏడెడ్ కావాలి, ఆధార్ లింక్ మొబైల్ నెంబర్, ఆధార్ లింక్ అయినా మొబైల్ నెంబర్ అండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఆధార్కి పాన్కి లింక్ అయి ఉండాలండి.
అర్థమైందండి. ఆధార్ కార్డుకి పాన్ కార్డ్కి లింక్ ఉండాలి, ఆధార్ పాన్కి లింక్ ఉండాలి. ఓకేనా, 90% అయిపోద్ది. ఆధార్ మన పాన్ కార్డుకి మనం పాన్ కార్డుకి అప్లై చేసేటప్పుడు ఆధార్ మనం డాక్యుమెంట్ ఇస్తాం కాబట్టి 90% అయిపోద్ది ఇది మాత్రానికి. ఓకే, లేదంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, కొంతమంది అడుగుతారు, కొంతమంది. తర్వాత మెయిల్ ఐడి ఉండాలండి. ఇనాచ్ చేసేటప్పుడు తప్పనిసరిగా అడుగుతారు. లాస్ట్లో ఫైనల్గా ఇనాచ్ అవుతుంది కదండి, మెయిల్ ఐడి తప్పనిసరిగా అడుగుతారు. బేసిక్లు అండి. త్రీ మంత్స్ అప్డేట్. బేసిక్లు కంపల్సరీ అడుగుతారండి. ఫామ్ 16 డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఆప్షనల్. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే అప్పుడు డేట్ ఆఫ్ జాయినింగ్ అండి. డేట్ ఆఫ్ జాయినింగ్ లేకపోతే ఫామ్ 16 కంపల్సరీ అడుగుతారండి ఎంప్లాయీస్ మాత్రమే, తప్పనిసరిగా. అది మాత్రం గుర్తుంచుకోండి. ఓకేనండి. అదే బిజినెస్ వాళ్ళకైతే బేసిక్ల బదులుగా జిఎస్టీ అడుగుతారు, లేబర్ లైసెన్స్ అడుగుతారు, లేదు అంటే. ఓకేనా, ఐటీ అడుగుతారు, ఐటీ రిటర్న్స్. ఇది మాత్రం బిజినెస్ వాళ్ళకి. ఓకేనా, 1 year వింటేజ్ అండి. 1 year వింటేజ్. 3 years అడుగుతారు బిజినెస్ వాళ్ళకి, కానీ కొన్ని కంపెనీలు 1 year కూడా తీసుకుంటారు. బిజినెస్ వీటికి మాత్రం మన ఎంప్లాయీస్ మాత్రం 1 year. ఓకే, ఐటీ రిటర్న్స్. ఓకేనా, అది అంతే. బ్యాంకు ఇంచుమించు 1 year అడుగుతారు. బిజినెస్ వాళ్ళకి 1 year, బ్యాంక్ మామూలు శాలరీ వాళ్ళకి 3 months అడుగుతారు. కొన్ని బ్యాంకులో 6 నెలలు కూడా అడుగుతారు. ఓకే, మేలాడి ఫామ్ 16 అనేది డేట్ ఆఫ్ జాయినింగ్ ఎవరికి శాలరీ వాళ్ళకి. డేట్ ఆఫ్ జాయినింగ్ లేదా ఫామ్ 16 కంపల్సరీ అడుగుతారండి వింటేజ్ ప్రూఫ్ కోసం. ఓకే, నెట్ బ్యాంకింగ్ ఎందుకుంటారంటే ఈయన చేయడానికి ఫైనల్గా. ఈఎంఐ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే, ఇంట్రెస్ట్ అంటే 10% ఏంటంటే 35 వరకు ఉంటుందండి. ఓకేనండి. ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉంటుందంటే లోన్ అమౌంట్. ఓకేనంటే లోన్ అమౌంట్ ఇంట్రెస్ట్ ఒక 10% తీసుకోండి, డివైడెడ్ బై 10 years అండి. ఓకేనండి. మీకు కిందన ఒక యాప్ ఇచ్చాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మీ క్యాలిక్యులేషన్ తెలుస్తుంది. ఇక్కడ 10 lakhs అనుకోండి, ఇక్కడ 10 lakhs అండి. మీరు పెట్టే 10% ఇంట్రెస్ట్ రేట్. ఓకేనా, డివైడెడ్ బై ఎన్ని సంవత్సరాలు అయితే 5 కానీ 6 కానీ 5 సంవత్సరాలు ఉంటుంది. యాక్చువల్గా 5 సంవత్సరాలు పెట్టుకోండి. రిజల్ట్ అంటే ఎందుకు వస్తుందంటే ప్రతి నెల ఈఎంఐ ఎంత వస్తుందండి, 2,120 రూపాయలు వస్తుంది. మీరు ఒక క్యాలిక్యులేషన్ కొట్టండి, కట్టకొచ్చిందో మీరు కమెంట్ చేయండి. ఓకేనా, ఇదే నేను టాపిక్ ఈరోజు పర్సనల్ కోసం మొత్తం ఇంచుమించు 7 చెప్పాను అనుకుంటాను.